వర్లానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో శివాలయంలో వరుణ యాగం. ఇంటింటికి తెలుగుదేశ కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవి. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతుల పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వినుకొండ పట్టణంలోని పాత శివాలయంలో వరుణ యాగం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ప్రజలంతా క్షేమంగా ఉండాలని, వర్షాలు పడి చెరువులు, రిజర్వాయర్లు జలకలతో సంతరించుకోవాలని పరమశివుడిని ప్రార్థించినట్లు తెలిపారు. మన శివాలయంలో విశేషంగా ఈరోజు గోపాలకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో శతశండి యాగం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం అన్ని కూడా గొప్ప స్థాయిలో ఈ రోజు జరగటం చాలా విశేషం, చాలా సంతోషం. డాల్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. మరి ఈ రోజు మన రాష్ట్రం మొత్తం, మన దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో బ్రహ్మాండంగా వర్షాలు పడాలని, రైతులందరికీ పంటలు బాగా పండాలని, దాని ద్వారా వ్యాపార సంఘాలన్నీ కూడా బాగుండాలని, సర్వే జన సుఖినో భవంతు అనే విధంగా అవన్నీ మంచి జరగాలి, ఈ దేశంలో రైతాంగానికి, ప్రజలకి మంచి జరగాలని, ఆ దేవుడు సుఖ సంతోషాలు ఇవ్వాలని ఈరోజు పెద్ద ఎత్తున శతశండి యాగం నిర్వహించడం ఎంతో అభినందనలు. ఆ పరమాత్ముడు ఈ యాగ ఫలాన్ని మన వినుకొండ ప్రాంతానికే కాదు, మన భారతదేశం మొత్తం కూడా ఆ ఫలితం ఇవ్వాలని మరి దేవుణ్ణి కోరుకుంటూ ఈ రోజు యజ్ఞఫలం, ఈ యజ్ఞ యాగాదులు, ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తవ్వాలని, దాని ద్వారా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ మరి డాల్ మిల్లర్స్ అసోసియేషన్ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, డాల్ మిల్లర్స్ ప్రెసిడెంట్ మల్లికార్జున గారు, అలాగే కార్యదర్శి సురేష్ గారు, అలాగే గౌరవ అధ్యక్షులు పుల్లారావు గారు, అందరూ కూడా అసోసియేషన్ సభ్యులందరూ కూడా కలిసి ఈ రోజు లోక కళ్యాణం కోసం శతశండి యాగం చేయడం ఎంతో అభినందనీయం. మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో జరగాలని చెప్పేసి ఆ భగవంతుడు కోరుకుంటూ, తొందరలోనే వీళ్ళు సంకల్పం చేసిన అన్ని కూడా నెరవేరాలని, కార్మికులు, కర్షకులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, తద్వారా వ్యాపారస్తులు కూడా చాలా అభివృద్ధిలో ముందుకు పోవాలని దేవుడు కోరుకుంటూ, ఎంతో ప్రేమ అభిమానంతో మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తెలుగుంటి ఆడపడుచులకి, మహిళలందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. పట్నంలోని తిమ్మాయిపాలెం రోడ్డులోని భాష్యం స్కూల్లో ముందుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు జాతీయ జెండాను చేబూని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం చిన్నపిల్లలకు చిన్ననాటి నుండి జాతీయ జెండాపై ఉన్న మక్కువతో పాటు దేశం కోసం పాటుపడిన మహానుభావుల జీవిత చరిత్రను, భారతదేశ ఖ్యాతిని వివరించారు. విద్యార్థులు చిన్ననాటి నుండి చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకొని దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన దేశమూర్తులను స్మరించుకుని వారి అడుగుజాడల్లో కష్టపడి చదువుకోవాలని పాఠశాల డైరెక్టర్ పోకూరి శ్రీనివాసరావు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంలో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి ప్రతిభావంతులైన అభ్యర్థులకు అన్యాయం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. పట్నంలోని 6వ వార్డులో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశ కార్యక్రమంలో జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని గత 2 ఏళ్లలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఆయన మాట్లాడారు. 240 కోట్ల రూపాయలు తాగునీటి కోసం శాశ్వత మంచినీటి పథకానికి వినుకొండ నిధులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రి నారాయణ గారు ఎంతో సహకారం ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో జరగనటువంటి పనులు, తాగునీటి సమస్య ఎన్నో సంవత్సరాలుగా వినుకొండకుంది. 16వ తారీఖున నాతో పాటు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగే మన ఇన్ఛార్జి మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారు, మరి మక్కన మల్లికార్జున గారు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది వినుకొండకి ఒక కొత్త మలుపు. 16వ తారీఖున శంకుస్థాపన చేస్తున్నాం. సంవత్సరం నుండి 2 ఏళ్లలో ఈ పథకాన్ని చక్కగా పూర్తి చేసి ప్రతి బజారు కొత్త పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ట్యాపులు బిగించి ప్రభుత్వ ఖర్చుతో ప్రతి ఇంటికి, ప్రతి బజారుకి, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తామని ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. వినుకొండ మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై సమీక్ష నిర్వహించిన సెర్ప్ అడిషనల్ డైరెక్టర్
ఏ చిరంజీవి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి మండల అభివృద్ధి అధికారి అధ్యక్షత వహించగా మండలంలోని పీడీఓలు పాల్గొన్నారు. పెన్షనర్ల నుండి వచ్చే IVRS ఫీడ్బ్యాక్ ను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. పెన్షనర్ల మొబైల్ నంబర్లు సక్రమంగా నవీకరించడంతో పాటు కాల్స్ కు స్పందించే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. నెగటివ్ ఫీడ్బ్యాక్ కు గల కారణాలను గ్రామ స్థాయిలో గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. స్థానిక కాలువ కట్టపైనున్న గీతంసు బ్లూమ్స్ లో 2వ రోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి పాల్గొన్న ఏపీ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు 2వ రోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో విద్యార్థుల చేతుల్లో త్రివర్ణ పథకాలు, దేశభక్తి నినాదాలతో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, చిన్ననాటి నుంచి దేశభక్తి, జాతీయ సమైక్యత స్ఫూర్తిని పెంపొందించాలన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన జీవి ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సందేశాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లాలన్నారు. అనంతరం పాఠశాల నుండి ర్యాలీగా బయలుదేరి పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. 15 పురస్కరించుకొని భారత స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైన సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ 3 రోజులు ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ జెండాలతో ఒక గొప్ప ప్రదర్శన కార్యక్రమం జరుగుతూ ఉంది 3 రోజులు. ఈరోజు ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈరోజు ఈ తిరంగా కార్యక్రమాలు జరగడం ఎంతో అభినందనీయం. ఈరోజు గీతం స్కూలు వాళ్ళు ఈ తిరంగా కార్యక్రమంలో టీచర్స్, విద్యార్థులు భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు టీం ఆధ్వర్యంలో అందరూ కూడా రావడం, ఎన్డీఏ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అభినందనీయం. గీతం స్కూలు విద్యాలయాలకు, అలాగే విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాగే దేశభక్తి భావంతో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలిపిస్తున్నా. ఈరోజు ఎంతో మంది, వేల మంది, లక్షల మంది జైళ్ళలో ఉండి ప్రాణాలు అర్పించి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు మనం జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ప్రకాశం పంతులు గారు, అల్లూరి సీతారామరాజు గారు లాంటి వాళ్ళు ఎంతో మంది మహానుభావులు స్వతంత్రం కోసం పోరాడారు. వారి కష్టమే ఈరోజు మన స్వతంత్రాన్ని, సువిశాల భారతదేశాన్ని, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఈరోజు ముందుకెళ్తున్నాం. ఈరోజు పేదరిక నిర్మూలన కోసం ఎన్డీఏ ప్రభుత్వం నడుం బిగించి ముందుకు నడుస్తూ ఉంది. ఈరోజు దేశభక్తి భావం ప్రతి పౌరుల్లో ఈరోజు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని, జాతీయ జెండాను ఎగరవేసి ఈరోజు జాతి అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం పునరంకితం అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, దేశ సమైక్యతను, సమగ్రతను చాటి చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి యువత, ప్రతి విద్యార్థి మీద, ప్రతి పౌరుడి మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అడ్వాన్స్గా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వచ్చినటువంటి విద్యార్థులకు, టీచర్స్కు, పెద్దలకు, గీతం స్కూలు అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర సమరయోధులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. స్వర్ణాంధ్ర 2047కి స్వర్ణాంధ్ర సాధించాలి. అట్లాగే భారత్ను ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. అందుకే యువత, విద్యార్థులు ఒక స్ఫూర్తితో, ఒక ఆదర్శ భావాలతో, ఒక దేశభక్తితో రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ ముందుకు నడవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వినుకొండ పట్టణంలోని పాత శివాలయంలో దాల్మిల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శతచండీ యాగం పూజ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురవక రైతులు, వ్యాపారవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, జలాశయాలు నిండాలని పరమశివుని ప్రార్థించినట్లు బొల్లా బ్రహ్మనాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి మన శివాలయంలో డాల్ మిల్లర్స్ అసోసియేషన్ తరపు నుంచి శతచండీ యాగం చేయటం అనేది చాలా
పవిత్రమైనటువంటి యాగం ఈరోజు మన ప్రస్తులు అందరూ కలిసి ముఖ్యంగా దాల్ మిల్లర్స్ అసోసియేషన్ వారు 25 జంటలు మరి ఈ యాగంలో పాల్గొని ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం పూర్తి స్థాయిలో అందరూ బాగుండాలని, మరి ముఖ్యంగా వ్యాపార వర్గాలు కానివ్వండి, రైతులు కానివ్వండి, అదేవిధంగా చిన్న చిన్న మరి కుటుంబాలు, మధ్యతంగా ఉన్నటువంటి కుటుంబాలు చల్లగా ఉండాలని, వారు చేసినటువంటి యాగం అనేది ఒక్క మన వినుకొండ పట్టణానికే కాదు, మన అంత భారతదేశం మొత్తం మీద కూడా ఈ యాగం అనేది అందరికీ ఉపయోగపడే విధంగా, అందరూ చల్లగా ఉండాలనే విధంగా ఆ పవిత్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి ఈ దాల్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ఈ పవిత్ర కార్యక్రమాన్ని తలపెట్టి నిజంగా చాలా మంచి కార్యక్రమాన్ని చేసినందుకు వారికి, అందులో భాగంగా నన్ను కూడా ఆహ్వానించినందుకు వారందరికి కూడా నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, వారు చేసినటువంటి 10 మంది బాగుండాలనే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అని, మన వినుకొండలో కూడా ఇలా ప్రతి ఒక్క దానికి దాతృత్వంగా మన దాల్ మిల్లర్స్ అసోసియేషన్ ఎప్పుడూ ఈ మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. వారందరికి కూడా అమ్మవారి కరుణా కటాక్షం, అమ్మవారి దీవెనలు, స్వామివారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.